నమస్తే. ఈరోజు మన ముందు కేవీఆర్ విద్యా సంస్థలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో ఇన్‌స్టిట్యూట్ నడిపిస్తున్న కేవీఆర్ గారు. వారి గురించి ఈ యొక్క కేవీఆర్ విద్యా సంస్థల యొక్క వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కేవీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించాలనే ఉద్దేశం అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? నేను ఇంతకుముందు పీజీ చేసిన తర్వాత లోకల్‌గా ఒక కాలేజీలో లెక్చర్ చేశానండి. అయితే కొన్ని క్యాంపెయినింగ్ ఇవన్నీ చూస్తూ కొద్దిమంది పేద విద్యార్థులను అబ్జర్వ్ చేశానండి. అంటే 10th క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్‌కి వెళ్ళలేని పొజిషను. అలానే కొద్దిమంది అసలు 10th క్లాస్ కూడా చదవలేని పొజిషన్‌లో ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అంటే పేద విద్యార్థులను కూడా ఏదో రకంగా 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ అలా చేయించి ఈ ఏదో రకంగా నా వంతుగా నేను ఈ ఈ సొసైటీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను సార్ మెయిన్. సార్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో ఎటువంటి కోర్సులు ఉన్నాయి మీ దగ్గర? డిస్టెన్స్ అంటే స్టార్టింగ్ నుంచి అంటే ఓపెన్ 10th, ఓపెన్ ఇంటర్మీడియేట్, అలానే డిగ్రీకి వచ్చేసరికి ఓపెన్ డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీలు, అలానే పీజీ వచ్చేసి ఎంఏ, అలానే ఎంకాము, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీలు అన్ని కోర్సులు ఉన్నాయి సార్ మన దగ్గర. సార్, మినిమం అర్హత అంటే ఏదైనా కోర్స్ చేయాలంటే ఎటువంటి అర్హతలు ఉంటాయి? మినిమం ఒక 10th క్లాస్ కట్టుకుని ఓపెన్ 10th చేయాలనుకున్న వాళ్ళకి ఎటువంటి అర్హత, మినిమం అర్హత? అంటే ఒకటి సార్ 10th క్లాస్ ఉండాలంటే మినిమం అంటే వాళ్ళకి 15 ఇయర్స్ ప్లస్ ఉండాలి. రెండోది స్కూల్లో ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ స్కూల్లో 8th క్లాసో, 7th, 9th ఏదో ఒక క్లాసు చదివి ఉండి ఆ టీసీ అనేది మనకేంటంటే వాళ్ళకి ఏజ్‌ని ప్రూఫ్ చేస్తదనమాట. ఆ ప్రూఫ్ ఉంటే ఆ తర్వాత ఆధార్ ఇవన్నీ మామూలే. ఏదో ఒక టీసీ ఉండాలి. ఆ టీసీ ప్రకారం మనం అడ్మిషన్ చేయగలం. సార్, ఇప్పుడు పీజీ కోర్సులు ఏమున్నాయి మన దగ్గర? పీజీలో ఇవొచ్చేసి ఎంఏ ఉన్నాయి సార్. ఎంఏలో ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషు, అలానే ఎకానమీ, పాలిటీ అన్ని కోర్సులు ఉన్నాయండి. అలానే సైన్స్ వచ్చేసి ఎంఎస్సీ ఉంది. ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, ఎంఎస్సీ మ్యాథమెటిక్సు, అలానే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయి సార్. మ్యాక్సిమం కోర్సెస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. సార్, ఇప్పుడు కొంతమందికి అపోహ ఏంటంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి చదువుకొని పాస్ అయ్యి, కాలేజీకి వెళ్ళి చదువుకొని పాస్ అయ్యి సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది. ఇట్లా ఓపెన్గా చేసుకుంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వల్ల వీటి వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు రావు అనేది ఒక అపోహ. అవును సార్. అంటే వాల్యూ సేమ్ ఉంటుందా రెగ్యులర్ చదువుకున్న వాళ్ళకన్నా మీ దగ్గర కోర్స్ చేసి సర్టిఫికేట్ సంపాదించుకున్న వాళ్ళకి సేమ్ ఉంటుందంటారా? సేమ్ సార్. ఎలా అంటే యూజీసీ నామ్స్ ప్రకారం ఆ క్యాండిడేటు డిస్టెన్స్ అయినా, ఆన్‌లైన్ అయినా, ఓపెన్ అయినా ఈక్వల్ టు రెగ్యులర్. ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదు సార్. మనం ఏ మోడ్‌లో చేసినా గానీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అతను ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, అవసరమైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ప్రమోషన్ వాళ్ళు కావచ్చు, ఆల్ ఆర్ ఈక్వల్ అండి. ఏ సర్టిఫికేట్ అయినా అంటే ఏ మోడ్‌లో చేసినా గానీ ఈక్వలే. సార్, అగ్రికల్చర్ కోర్సులు ఏమన్నా ఉన్నాయా? బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది సార్. అంటే మనం ఇది ప్రెజెంటు ట్రై చేస్తున్నాం మన దగ్గర తీసుకురావడం కోసం. అదైతే ఎందుకంటే రెగ్యులర్ కోర్స్ కాబట్టి కొంచెం మనం దానికి ఒక అక్రిడిటేషన్ కోసం ట్రై చేస్తున్నాం. అవకాశం ఉంటే అది కూడా త్వరలో వస్తుంది. వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యంగా ఇవాళ యువతకి ఉపయోగపడే కోర్సులు అంటే ఇది చేస్తే ఫ్యూచర్ ఉంటుంది అనేవి మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఓకే సార్. ఇది మంచి క్వెషన్ ఇది. మామూలుగా ఏంటంటే సార్ ఇంతకుముందు ఏపీలో సచివాలయం పోస్టులనేవి ఇచ్చారు. అవన్నీ కూడా మ్యాక్సిమం వొకేషనల్ సంబంధించిన కోర్సులే. అంటే మామూలుగా 10th క్లాస్ చదివిన తర్వాత ఇంటర్మీడియేట్ చేస్తే ఇంటర్మీడియేట్‌తో దానికి సరైన పోస్ట్ ఏమీ లేదు ప్రెజెంట్ అయితే. కానీ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఇటు ప్రొఫెషన్ పరంగా అంటే ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు ఏదైనా ట్రై చేయొచ్చు. రెండోది ఈ వొకేషనల్ కోర్స్ అనేది ఈక్వల్ టు రెగ్యులర్. అంటే ఈ వొకేషనల్